ఆదికాండము 36వ అధ్యాయము. ఏదోమను ఏశావు వంశావళి ఇదే. ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబియోను కుమార్తె అయిన అనా కుమార్తెయగు అహోలీబామును, ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరుయైన బాసేమతును పెండ్లియాడెను. ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాసేమతు రగూయేలును కనెను. అహోలీబామ యాషును, యాలామును, కోరాహును కనెను. కనాను దేశములో ఏశావుకు పుట్టిన కుమారులు వీరే. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారినందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయెను. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయెను. అప్పుడు ఏశావు సెయ్యూరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఎదోము. సెయ్యూరు మన్యములో నివసించిన ఎదోమీల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, ఏశావు భార్య అయిన బాసేమతు కుమారుడగు రగూయేలును. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెఫో, గాతాము, కనజు. తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. రగూయేలు కుమారులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్య అయిన బాసేమతు కుమారులు. ఏశావు భార్యయు సిబియోను కుమార్తెయగు అనా కుమార్తెనైన అహోలీబామ కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనిన యూషు, యూలాము, కోరాహు. ఏశావు కుమారులలో వీరు నాయకులు. ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు. తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెఫో నాయకుడు, కనజు నాయకుడు, కోరాహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఏదోము దేశమందు ఎలీఫజు నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు. నహతు నాయకుడు, జెరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఏదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్య అయిన బాసేమతు కుమారులు. వీరు ఏశావు భార్య అయిన అహోలీబామ కుమారులు. యూషు నాయకుడు, యుగ్లాము నాయకుడు, కోరాహు నాయకుడు. వీరు అనా కుమార్తెయు ఏశావు భార్యనైన అహోలీబామ పుత్ర సంతానపు నాయకులు. ఏదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. ఆ దేశ నివాసులైన హోరీయుడైన సెయ్యూరు కుమారులు లోతాను, సోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసేరు, దీషాను. వీరు యోదోము దేశమందు సెయ్యూరు పుత్రులైన హోరీయుల నాయకులు. లోతాను కుమారులు హోరీ, హేమేము. లోతాను సహోదరి తిమ్నా. సోబాలు కుమారులు అల్వాను, మనాహదు, ఏబాలు, షఫో, ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా, అనా. ఆ అనా తన తండ్రి అయిన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణదారులను కనుగొన్నవాడు. అనా సంతానము దిషోను, అనా కుమార్తె అయిన అహోలీబామ. దిషోను కుమారులు హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను. ఏసేరు కుమారులు బిల్హాను, జవాను, అకాను. దిషాను కుమారులు ఊజు, అరాను. హోరీయుల నాయకులు లోతాను నాయకుడు, సోబాలు నాయకుడు, సిబ్యోను నాయకుడు, అనా నాయకుడు, దిషోను నాయకుడు, ఏసేరు నాయకుడు, దీషాను నాయకుడు. సెయ్యూరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకులు. మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీల మీద రాజ్య పరిపాలన చేయకమునుపు యోదోము దేశములో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా బయారు కుమారుడైన బెలా ఏదేములో రాజ్య పరిపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్వాబా. బెలా చనిపోయిన తర్వాత బొస్రావాడైన జెరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయను. యోబాబు చనిపోయిన తర్వాత తేమానీయుల దేశస్థుడైన షుహాము అతనికి ప్రతిగా రాజాయను. షుహాము చనిపోయిన తర్వాత మోయాబు దేశమందు మిద్యాన్ను కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు అవీతు. హదదు చనిపోయిన తర్వాత మస్రేకా వాడైన శమ్లా అతనికి ప్రతిగా రాజాయను. శమ్లా చనిపోయిన తర్వాత నది తీరమందలి రహేబోతు వాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయను. షావూలు చనిపోయిన తర్వాత అక్బోరు కుమారుడైన బైల్ హానాను అతనికి ప్రతిగా రాజాయను. అక్బోరు కుమారుడైన బైల్ హానాను చనిపోయిన తరువాత హదరు అతనికి ప్రతిగా రాజాయను.
అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు కుమార్తె అయిన మత్రేదు కుమార్తె. మరియు వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేర్ల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేర్లు ఏవనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, ఎతేతు నాయకుడు, అహోలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పినోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిప్సారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము యోదోము నాయకులు. ఏశావు ఏదోమీయులకు మూలపురుషుడు.